ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, ఈ వీడియోలో మనము యేసుక్రీస్తు ప్రభువు వారిని సిలువ వేసినప్పుడు ఒక వ్యక్తి ప్రక్కలో బల్లెముతో పొడుస్తాడు, ఒక సైనికుడు. మరి అతను ఎవరు, తర్వాత కాలంలో అతనికి జరిగిన సంభవాలు ఏమిటి, అతడు ఎలా చనిపోయాడు అనేది అతని చరిత్రలో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే అతని పేరును కూడా చెప్పడం జరుగుతుంది, వీడియో ఎండ్ వరకు చూడండి. అయితే ప్రియులారా, ఖచ్చితంగా జీసస్ క్రైస్ట్ ఈజ్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, ఇక మనము విషయంలోనికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క చరిత్ర అందరికీ కూడా సుపరిచితమే. ఆయన చేయని తప్పుకు ఆయన అరెస్ట్ చేయబడ్డాడు. మరి తర్వాత ఆయనను ట్రైల్కు తీసుకెళ్లారు. అన్యాయపు తీర్పును ఆయన పక్షంగా ఇచ్చి ఆయనను సిలువకు అప్పగించడం జరిగింది. అయితే సిలువకు అప్పగించిన ఈ క్రమంలో మరి ఆయన్ని ఎంతగానో మరి టార్చర్ చేసిన విధానం కూడా మనందరికీ బాగా తెలుసు. ఆయనను సిలువ పైకి ఎక్కించారు. అలాగే ఆయన వస్త్రాలను చీట్లు వేసి పంచుకున్న సందర్భాలు కూడా దాఖలైన విధానము మనకు ఎప్పటికీ గుర్తుంటుంది. అయితే పిల్లరా, ఈ సందర్భాలన్నీ కూడా జరిగిన క్రమంలో ప్రత్యేకంగా మనకి గుర్తుండే ఒక వ్యక్తి ఎవరు అంటే, మరి యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారా ఇంకా బ్రతికున్నారా నిర్ధారించుకునేటకు సిలువ వేసిన చాలా సమయం తర్వాత ఒక వ్యక్తి ఒక బల్లెముతో ఆయన ప్రక్కలో పొడిచి ఘట్టము అక్కడ మనకి కనిపిస్తుంది. అయితే ఆ వ్యక్తి గురించే ఇప్పుడు మనం అన్వేషణ చేస్తా ఉన్నాం, ఆ వ్యక్తి గురించే ఇప్పుడు మనము తెలుసుకుంటాము. అయితే పిల్లరా, చారిత్రక ఆధారాల ప్రకారము అతడు ఒక సెంచూరియన్ అంటే శతాధిపతి. యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయిన వెంటనే మరి చాలా బీభత్సమైన కార్యాలు జరిగాయి. మరి భూకంపం రావటం జరిగింది, భూమి రెండుగా చీలిపోయింది, సమాధులు తెరవబడ్డాయి. అలాగే యెరూషలేము దేవాలయములోని తెర మధ్యకు చీలిపోయిన విషయం కూడా మనందరికీ బాగా తెలుసు. అయితే ప్రియులారా, ఇంతటి బీభత్సమైన కార్యాలు, మరి ప్రకృతికి సంబంధించిన ఈ విలయాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుల వారు సిలువ పైన వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువుల వారి వైపు చూసి ఒక మాట అంటం జరుగుతుంది. ఆ మాట అతని జీవితాన్ని మార్చివేసింది. అయితే ఈ శతాధిపతి అన్న ఆ మాట ఏమిటంటే, ష్యూర్లీ దిస్ మ్యాన్ ఈజ్ ది సన్ ఆఫ్ గాడ్ అని అతడు అనటం జరిగింది. అయితే ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని అతడు ఒప్పుకున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలాగే మార్కు సువార్త 35వ అధ్యాయము 39వ వచనం, క్షమించండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 39వ వచనం చదువుతా ఉన్నాను. ఆయనకెదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణము విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ప్రియులారా, గమనించండి, లేఖనంలో కూడా ఒక మాట వ్రాయబడి ఉంది. ఎదురుగుండా నిలుచుని ఉన్న శతాధిపతి అంటే ఈ వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏమని పలికాడంటే, నిజముగా ఇతడు దేవుని కుమారుడే అని అతడు పలకటం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇస్కరియోతు యోధా మోసము చేసిన తర్వాత మరి తదనంతర పరిణామాలలో ఆయనను రోమా సైనికులు అరెస్ట్ చేయటం జరిగింది. అక్కడ నుండి సిలువ దాకా మధ్యనున్న యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణం అంతటికీ కూడా ఈ శతాధిపతి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అయితే ఆ ప్రయాణాన్ని అంతటినీ కూడా ఇతడు గమనించాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి మీద అన్యాయపు తీర్పు మరి తీర్చడం జరిగింది. ఆయన చేయని నేరాలన్నింటినీ కూడా ఆయన పైన మోపినప్పటికీ వదకు తేబడిన గొర్రె పిల్లలాగా ఆయన సైలెంట్గా నుంచున్నాడు తప్ప పెద్దగా ప్రతిఘటించిన దాఖలా ఎక్కడ కూడా కనిపించదు. అలాగే మరి అక్కడున్న రోమా సైనికులు అందరూ కూడా మరి శిక్షను విధిస్తూ ఉండగా, ఆయనను టార్చర్ చేస్తూ ఉండగా ఆయన ప్రార్థించాడు. ఏమని అంటే, తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వారిని క్షమించండి అని చేసిన ప్రార్థన కూడా ఇతనికి గుర్తుంటది. అయితే ఈ సందర్భాలన్నీ కూడా బహుశా అతని మదిలోనికి వచ్చి ఉండొచ్చు. ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ సందర్భంలో, ఈయన నిజముగా దేవుని
కుమారుడే అని. అయితే ఆ తర్వాత జరిగింది ఏమిటంటే అతడు తన శతాధిపతి యొక్క ఉద్యోగానికి రిజైన్ చేసి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసుకోవటం మాత్రమే కాక అనేక మంది అన్యజనులకు సువార్తను కూడా ఈ శతాధిపతి ప్రకటించడం జరిగింది. అయితే మా అందరికీ బాగా తెలుసు, ఈ సువార్తను ప్రకటించడాన్ని రోమా ప్రభుత్వము అంగీకరించలేదు. అందుకని ఇతనికి సీజర్ మరణశిక్ష విధించడం జరిగింది. అయితే ప్రియులారా, సువార్త ప్రకటించిన మరి పుణ్యానికి ఈయనకు వచ్చిన బహుమానం ఏమిటంటే, మరి రోమా ప్రభుత్వము ఈయనకి ఏ శిక్ష విధించిందంటే ఇతను నాలుకను కోసివేయటం జరిగింది. అలాగే ఇతని కళ్ళును పెరికివేసి గుడ్డివాడిగా మార్చి తర్వాత ఇతనిని చంపేయటము జరిగింది. ఇది ప్రియులారా ఇతని యొక్క చరిత్ర. ఇతని పేరు లాంగినస్. మరలా చెబుతున్నాను, ఈ గొప్ప వ్యక్తి పేరు లాంగినస్. అయితే బైబిల్లో ఇతను గురించిన కొన్ని వివరాలే మనకి కనిపిస్తా ఉన్నాయి, కానీ అనేక చరిత్రక పుస్తకాలలో ఇతని గురించిన చరిత్ర లిఖితమైనది. మరి ముఖ్యంగా ది గాస్పెల్, అపోక్రిఫల్ గాస్పెల్ ఆఫ్ ది నికోదెమస్ అనే పుస్తకంలో ఇతను గురించిన అకౌంట్ చాలా వివరముగా వ్రాయబడింది. మరి ఇతడు ఏ విధంగా మారు మనసు పొందాడు, రక్షణ పొందాడన్న ఘట్టము క్లియర్గా లిఖితమైన. అయితే ఇతని పేరు మరి లాంగినస్ అని కూడా ఆ చారిత్రక పుస్తకాలు మెన్షన్ చేశాయి. అయితే పిల్లల యేసుక్రీస్తు ప్రభువారు సత్యదేవుడని, నిజమైన దేవుడని, ఆయనే లోకరక్షకుడని ఆయనతో ఉన్నవారు చెప్పటం కాదు, ఆయన చెప్పిన సువార్త బోధలు విన్నవారు చెప్పటం కాదు, కానీ ఆయన మరణ శిక్షను ఎగ్జిక్యూట్ చేసిన వ్యక్తి, ఆయనను హింసలకు గురి చేసిన వ్యక్తి, ఆయనను ప్రక్కలో బల్లెముతో పొడిచిన వ్యక్తి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ష్యూర్లీ దిస్ మ్యాన్ ఈ సన్ ఆఫ్ గాడ్ అని, నిజముగా ఈ వ్యక్తి దేవుని కుమారుడే అని అతడు అంగీకరించిన ఘట్టాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం జరిగింది. ఇంకా నీ జీవితంలో ఎవరు నిజమైన దేవుడు అని నీవు అన్వేషిస్తా ఉంటే నీ అన్వేషణ ఇక్కడితో ముగిసిపోవాలని నేనైతే ఆశపడతా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు నిజమైన దేవుడు, సత్యదేవుడు. చరిత్రలో ఆయన గురించిన ఆధారాలు ఉన్నాయి. ఇజ్రాయేలు దేశానికి వెళ్తే ఆయన పాదముద్రలు, ఆయన తిరిగిన ప్రతి స్థలము చరిత్ర డాక్యుమెంట్ నీకు కనిపిస్తుంది. కాబట్టి ఆయనను మీ సొంత రక్షకుడిగా అంగీకరించి నీ పాపాల నుండి విముక్తి పొందాల్సిందిగా నేను నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాను. ఎంత గొప్ప చరిత్ర అండి. యేసును గురించిన తెలిసిన మనము ఆయనకి ఏం చేస్తా ఉన్నాం అంటే పెద్దగా మనం ఆయనకి ఉపయోగపడకపోవచ్చు, కానీ ఆయన మరణశిక్ష అంతటినీ కూడా ప్రత్యేకంగా చూసిన వ్యక్తి, మరి అందులో చాలా విషయాలలో పాలు పంచుకున్న వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు. నిజముగా ఈయన దేవుడి కుమారుడని. ఇది గుర్తుంచుకున్న దగ్గర చాలా ఘన చరిత్ర అన్న విషయాన్ని గమనించండి. అయితే పిల్లల వీడియో మీకు నచ్చిందని నమ్ముతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించును గాక. ఆమెన్.